బర్త్డే రోజు నేను దొంగతనం చేస్తాను అస్సలు అనుకోలేదు. మ్యాటర్ చెప్పాను నేను ఫస్ట్ టైం చేస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, నేను ఇంటికి వెళ్ళలేక ఇక్కడే ఉండలేక ఎవరైనా ఉంటే బాగుండు కదా నా బర్త్డే ముందు రోజు బాధపడుతూ ఉంటే ఆఫ్టర్ 3 years నా ఇద్దరు మంకీస్ నా కోసం వచ్చి నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. హైలైట్ ఏంటంటే ఎప్పుడు అందరికి నేను సర్ప్రైజ్ ఇవ్వడమే కానీ నాకెవరు సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళు ఉండరు. అందుకే అబ్బాయి ఎప్పుడు పెద్దలుగా పుట్టకూడదు. నాలో ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సర్లే ఇంకా వీళ్ళైనా వచ్చారు నాకు మంచిగా ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అనుకుంటే రాక నైట్ వాళ్ళకి కేక్ కట్ చేయాలి కదా, కేక్ కొనుక్కొద్దా నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుందా అని చెప్పి నా బర్త్డేకి నేను కేక్ కట్ చేయడానికి నేనే సెలెక్ట్ చేసుకోవాలంట. అట్లుంటది గైస్ మా ఫ్రెండ్స్ తోని. ఊరికే అన్నారు కదా బెస్ట్ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ కి చాలా తేడా ఉంటదని, ఇదే అనమాట. ఇంకా కేక్ కొనుక్కొని ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో మాకు జాన్ చెట్టు కనపడింది. నేనే ఒక జాన్ కల్పించింది అంటే నాకు తోడు సోని ఇంకో జాన్ కల్పించింది. కొనుక్కొని తినవాటి కన్నా కొట్టేసి తినవాటిలో రుచి ఎక్కువ ఉంటుంది దాన్ని మేము ఇద్దరం బాగా ఫాలో అవుతాము. దివ్యనే ఉంటుంది మీరు కొట్టేసి తినడం కదా వాళ్ళే తిరిగి మిమ్మల్ని కట్టేసి కొడితే ఉంటది. నేను మాత్రం రాను, మీ ఇద్దరు ఏదైనా చేసుకోండి. దివ్య అక్కడ ఆగిపోయింది. సోనీ కోసం నేను దొంగతనం చేయడం రెండోసారి. 4-5 years బ్యాక్ మా ఇంటికి వచ్చినప్పుడు ఇలానే దానికోసం గోడకి జాంకాయలు కోసాను. ఈసారి లెవెల్ వరకిందిగా గోడ దూకి అక్కడి నుంచి టెర్రస్ ఎక్కి మరి జాంకాయలు కోసాను. హైలైట్ ఏంటంటే మేము చేసే అల్లరికి ఎదురింటి ఆంటీ నిద్ర లేచి తలుపు తీసి ఆంటీ అసలు ఎంత మంచిదంటే దేవత అనిపించింది. కరెంట్ తీగలనేమో జాగ్రత్త చూసుకొని కోసుకోండి అని చెప్పింది. అదే ప్లేస్ లో వేరే వాళ్ళంటే దొంగలను కట్టేసి కొట్టేవాళ్ళు. పుట్టిన రోజు కాదు కదా కొట్టించుకున్న రోజు అయ్యేది. ఇంకా ఇంటికి వచ్చి నా బర్త్డేకి నేనే డెకరేషన్ చేసుకుంటున్నాను వాళ్ళని తిట్టుకుంటూ. ఫైనల్ గా కేక్ కట్ చేసేసరికి ఫుల్ గా నన్ను ఏడిపించేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనంత ఎమోషనల్ అవుతానని. ఏం జరిగిందో నెక్స్ట్ షాట్ లో చెప్తాను. మీరు అయితే వీడియో లైక్ చేసుకోండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.